ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై శ్రీ దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 5వ భాగం గ్రంథపట్నం. ఈరోజు సత్యం శివం సుందరం గ్రంథపట్నం చేసేవారు మొదటగా శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు, సాయిరాం మేదరమెట్ల. ఆ తర్వాత భాగాన్ని పఠనం చేసేటువంటి వారు శ్రీ ఇప్పిల్ నాగేశ్వరరావు గారు, సాయిరాం హైదరాబాద్. మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి మరి స్వామివారి యొక్క దివ్యాశీస్సులకు, అలాగే మా ఎమ్మెల్యన్ గారి దంపతుల యొక్క శుభకామనలతోటి, మన ఆత్మీయ సోదరిమణుల యొక్క మరి శుభాభినందనలతో మీరు చక్కగా నెమ్మదిగా నిబ్బరంగా చదివి అవగాహన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అందు స్వామి మీకు శక్తియుక్తులు సాధించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు, సాయిరాం ప్రారంభించండి. సారామండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణముకు హృదయపూర్వక శతాకోటి వందనం సమర్పించుకోడు. అలాగే గురువు గారు లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి లక్ష్మి గారికి నా హృదయపూర్వక అభివందనలు, పాదాభివందనలు. జై సాయిరాం. నిన్న పాలెస్టర్ గారు పట్నం చేసిన ఇది కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి తర్వాత ప్రారంభిస్తాం. సాయిరాం. ప్రకృతిని ఒక దర్పణముగాను, పరమాత్మను బింబంతోనూ మరియు జీవాత్మను ప్రతిబింబంతోనూ పోలుస్తారు. దర్పణము తొలగించినప్పుడు కేవలం బింబం మాత్రమే మిగులుతుంది. దర్పణంతో పాటే ప్రతిబింబం కూడా అదృశ్యమవుతుంది. దేహాభిమానంతో ఏర్పడిన ప్రకృతి అనే మాయను తొలగించినప్పుడు, అనగా మనస్సును లయం చేసినప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతాడు. అయితే ఈ మాయను తొలగించడం ఎలా? భగవాన్ బాబా వారు దీనికి ఒక చక్కని ఉపాయమును సూచిస్తారు. దృష్టి ప్రేమమయమైనప్పుడు సృష్టి బ్రహ్మమయమవుతుంది. అది మనం చేయవలసిన సాధన. మనం దృష్టిని ప్రేమమయంగా చేసుకోవాలి. ప్రేమ అనే సులోచనము ద్వారా మనం ఈ ప్రపంచమును చూచినప్పుడు సర్వము దైవమయంగానే కనపడుతుంది. అందువలన ప్రేమయే సర్వరోగ నివారణి. ఇంతేకాక భగవాన్ బాబా వారు సమస్త సాధనల యొక్క సారమును ఈ విధంగా అతి తేలికైన పదములలో సూచించారు. విశ్వాసం ఎక్కడో ప్రేమ అక్కడ, ప్రేమ ఎక్కడో శాంతి అక్కడ, శాంతి ఎక్కడో సత్యం అక్కడ, సత్యం ఎక్కడో ఆనందం అక్కడ, ఆనందం ఎక్కడో దైవం అక్కడ. మానవతా విలువలన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది మరియు అన్ని విలువలకు మూలాధారమైనది ప్రేమ. అటువంటి ప్రేమను గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రేమ ఆలోచన రూపముగా ఉన్నప్పుడు సత్యముగా మారుతుంది. ప్రేమ కార్యరూపం దాల్చినప్పుడు ధర్మముగా రూపొందుతుంది. ప్రేమ భావములో ప్రతిఫలించినప్పుడు శాంతిగా వ్యక్తమవుతుంది. ప్రేమ అవగాహన పరమైనప్పుడు అహింసగా వెల్లడవుతుంది అని ఉద్ఘాటించారు శ్రీ బాబా వారు. ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించడానికి ప్రధానమైన అర్హత ఏమిటి అనే ప్రశ్నకు భగవాన్ తనదైన శైలిలో అమృతత్వమును తొలగించడం ఒకటే అమృతతత్వమునకు మార్గము. రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు అటైన్ ఇమ్మోర్టాలిటీ అని నొక్కి చెప్తారు. పవిత్ర హృదయము మరియు అలంకమైన శీలము, ఈ రెండే ఆధ్యాత్మిక జీవితమునకు పునాదులు. అదే విషయాన్ని ఆయన ఒక చిన్న వాక్యంలో చెప్పారు. చిత్తశుద్ధియే జ్ఞానసిద్ధి. అయితే అటువంటి చిత్తశుద్ధిని ఏ విధంగా అలవర్చుకోవాలి అనేది ప్రశ్న. అందుకు బాబాయే మళ్ళీ నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి సిద్ధిస్తుంది అని ఉద్ఘాటించారు. నిస్వార్థ సేవ ఒకటే ప్రాపంచికమైన కోరికలు మరియు అభిమానము అనే మనసుకు పట్టిన మాలిన్యమును తొలగించగలదు.
అందువలన సేవా సాధనయే అత్యున్నతమైన తపస్సు అని స్వామి ఘోషిస్తారు. ప్రేమతో భగవత్ప్రీత్యర్థముగా నెరవేర్చిన కార్యము ఆరాధనగా రూపొందుతుంది. అట్టి ఆరాధన భావంతో నెరవేర్చిన కార్యం వలన జ్ఞానం సిద్ధిస్తుంది. వర్క్ ఈస్ transformed into worship when it is offered to God with love. Work done with a sense of worship leads to wisdom అని భగవాన్ ఒక సూక్ష్మమైన వాక్యములో ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మౌలిక అంశములన్నింటినీ కూడా ఇమిడ్చి చెప్తారు. ఈ విధంగా సామ్రాజ్యం గారు, మీరు 385లోకి రావాలి. మీరు 385లోకి రండి. సాయిరా పాత పుస్తకం సారా. మీరు పాత పుస్తకం అమ్మా? అవును సాయిరా. ఒక్కసారి చూసుకోండి. మరొక సందర్భంలో భగవాన్ బాబా అనే పేర ఉంది, చూసుకోండి ఒకసారి. మరొక సందర్భంలో భగవాన్ బాబా. మీరు పాత పుస్తకంలో 375 అంటే మేము వెనక్కి వెళ్ళిపోయినారు మీరు. అది ఇప్పుడు నెమ్మదిగా రండి. మీరు భగవంతుని అనుగ్రహం పొందటానికి అనే పేర ఉందా? ఒక్కసారి చూసుకోండి, నెమ్మదిగా కొంచెం ముందుకు రండి. వచ్చేసారా? ఉందమ్మా, భగవంతుని అనుగ్రహం పొందడానికి ఉందా ఓ పేర? ఆ పేర తర్వాత చూసుకోండి. మరొక సందర్భంలో సందర్భంలో భగవాన్ బాబా అనుందా? సరే సరే సాయిరామ్. ఆ తర్వాత పైన ఇదిగో పైన 4-5 వాక్యాల నుంచి కిందకి రండి. ఇప్పుడు పై పేరాలో చివరిలో నుంచి చదవండి. శ్రీకృష్ణ ఓకే సాయిరామ్. శ్రీకృష్ణ చూస్తూ ఉండిపోయారు. గంట శ్రీకృష్ణ వైపు ఆ దొంగ కృష్ణ వైపు చూస్తూ ఉండిపోయాడు. తాను వచ్చిన పనే మర్చిపోయారు. ఆ అపూర్వ సౌందర్యాసి శరీరం నుండి ఆభరణములను తీసి ఇమ్మని అడగటానికి రాక సిగ్గుపడుతూ ఉండిపోయాడు. అయితే సర్వంతర్యామి శ్రీకృష్ణుడికి తెలుసు. అందువలన ఆయన ఒక్కొక్కటిగా తన ఒంటి మీద ఉన్న ఆభరణం తీసి నిశ్చేష్టుడై నిలబడిన ఆ దొంగకు ఇచ్చేసి తర్వాత అదృశ్యమైపోయాడు. మరొక సందర్భంలో భగవాన్ బాబా విశ్వాసం యొక్క శక్తిని నిరూపించే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి కథగా చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికులు మంది ప్రయాణిస్తున్న ఒక ఓడ మీద జపాను సైన్యం బాంబులు వేశారు. ఆ బాంబుల తాకిడికి ఓడ మునిగిపోయింది. చాలా మంది సైనికులు చనిపోయారు. కానీ 5గురు మాత్రం లైఫ్ బోట్ సహాయంతో ఒడ్డుకు చేరని సముద్రంలో దిక్కేశారు. సముద్రం మధ్య కొన్ని గంటల తేలియాడారు. చివరకు అందులో ఒక సైనికుడు నిరాశ నిస్పృహలతో ఇది సముద్రం మింగివేసి తథ్యం అనే భయంతో సముద్రంలో పోయారు. రెండవ వాడు, నేను ఇప్పుడు చనిపోతే నా కుటుంబం సంగతి ఏం కాను, నేను వారి భవిష్యత్ జీవితానికి ఏమీ ఏర్పాటు చేయలేదు, ఎంత కష్టపడతారో అనుకుంటూ భయాందోళనతో సముద్రపు అలలకు బలి అయిపోయాడు. ఇక అయ్యో, నా ఇన్సూరెన్స్ పాలసీ తాలూకు పత్రాలన్నీ నా దగ్గరే ఉండిపోయాయి, ఇప్పుడు నేను చనిపోతే నా భార్యకు ఇన్సూరెన్స్ డబ్బు ఎలా వస్తుంది అని విలిపిస్తున్న మూడవ సైనికుడు కూడా సముద్రము కబళించి వేసింది. మిగిలిన ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని తమ విశ్వాసమును బలపరుచుకున్నారు. వారు, మేము భయమునకు లొంగిపోము, భగవంతుని సర్వశక్తిమయత్వము మరియు కరుణపై మాకు విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసమును మేము విడిచిపెట్టము అని తమలో తాము అనుకున్నారు. అయితే వారి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. వాళ్ళు ప్రయాణిస్తున్న లైఫ్ బోటుకు చిల్లుబడి నీరు లోపలికి వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల్లో దాన్ని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ వారిలో విశ్వాసము సడలలేదు. ఒడ్డుకు ఈదుకుంటూ రావటం మొదలుపెట్టారు. ఇంతలో కొద్ది నిమిషాల్లో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఒక ఓడ వీరు ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోవడం గురించి సంకేతములు పంపగా అందుకున్న ఒక హెలికాప్టరు వారిద్దరిని గుర్తించి క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు చావు బ్రతుకుల మధ్య మనకు కేవలం 5 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది అని చెప్పుకున్నారు. భగవంతుని యందు వారిద్దరికి గల అచంచల విశ్వాసమే జీవన్మరణ పోరాటంలో వారికి విజయం చేకూర్చింది. మిగిలిన ముగ్గురి విషయంలో విశ్వాస రాహిత్యమే వారి ఓటమికి మరణమునకు కారణమైంది.
మనం చేసే ప్రతి పని భగవంతుని పనిగాను మరియు సర్వకర్మ ప్రీత్యర్థం అనగా మనం చేసే సర్వకర్మలు భగవంతుని ప్రీతి కొరకే అని విశ్వసించాలి. ఆ విధంగా చేసినప్పుడు మనం చేసే కర్మలు భగవద్ ఆరాధనగా రూపొందటమే కాక మనం చేపట్టే ప్రతి కార్యములోనూ అత్యుత్తమ నైపుణ్యం ప్రతిఫలిస్తుంది. భగవాన్ బాబా వారు మొఘల్ చక్రవర్తి అక్బర్ జీవితంలోని ఒక ఆసక్తికరమైన సంఘటన ఆధారంగా ఈ సత్యమును నిరూపిస్తారు. ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానములోని ప్రఖ్యాత గాయకుడైన తాన్సేన్తో, నీవు ఇంత మధురముగా, ఇంత మనోహరముగా, బ్రహ్మానందముగా పాడుతున్నావే, నీకు సంగీతము నేర్పిన గురువెవరు? వారికి ఒక పర్యాయము ఆహ్వానించి మన ఆస్థానంలో వారి గాత్ర కచేరీ ఏర్పాటు చేయకూడదా అని అడిగారు. మహారాజా, నా గురువు గారు తన గ్రామమును విడిచి పట్టణములకు వచ్చేవాళ్ళు కాదు. వారి దివ్యగానమును వినగోరు వారు ఆ గ్రామములకే వెళ్ళవలసి ఉన్నది అని తాన్సేన్ చెప్పగా, సరే అక్కడికి ఇప్పుడు వెళ్దాం రా అని చక్రవర్తి లేచినాడు. మారువేషములో ఇద్దరు ఆ మహాపురుషుని సమీపంలో చేరిరి. గురువుగారు తంబూరిని మీటుతూ ఇంటిలోని తన పూజా మందిరమున భక్త్యావేశమున తన్మయులై తుమ్ముర నారదాదుల వలె బ్రహ్మానందమును వెదజల్లుతూ గానం చేసినారు. అది గ్రామమా, నగరమా, అరణ్యమా, గృహమా అనే స్మరణ లేకుండా ఇద్దరు ఆ గానానందములో మునిగి తీరిది. తర్వాత ఢిల్లీ వచ్చినారు. రాజభవనమునకు చేరినారు. అప్పుడు ఆ గురువుగారి గానసుధను పొగడుతూ అక్బర్ చక్రవర్తి, తాన్సేన్, నీవు సమర్థ గురువు దగ్గర శిక్షణ పొందినను ఒక దినమైనను ఆ రకముగా నా ఎదుట పాడలేదే అన్నాడు. దానికి తాన్సేను, మహారాజా, ఆయన దేవుని కొరకే పాడతాడు కాబట్టి ఆ గానము దివ్యముగా ఉన్నది. నేను నీ కొరకు పాడతాను కావున నా గానము ఆ అమితానందము ఈదు అని జవాబిచ్చాడు. పరమాత్మ ప్రీతిగా చేసే కర్మలే మధురముగా, హృదయానందకరముగా ఉండును. దానికే కర్మలను కృష్ణార్పణముగా చేయవలని గీత బోధించుతున్నది. భగవాన్ బాబా వారు ఒక్కొక్కప్పుడు ఏదైనా ఒక అంశమును లేదా భావమును శ్రోతల హృదయాలకు హత్తుకునేటట్లు బోధించాలి అనుకున్నప్పుడు మాటలను చమత్కారంగా ఉపయోగించటం, మాటలతో గారడి చేయటం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు. స్వార్థపరుడు అత్యున్నతమైన భగవతత్వంను అందుకోలేడు. అందువలన మనం విశాల దృక్పథం అలవర్చుకొని సాటి మానవులకు నిస్వార్థ భావంతో సేవ చెయ్యాలి. ముక్తి పదంలో కూడా మానవుడు కేవలం తన ముక్తి కొరకే పాటుపడకూడదు. ఎంతసేపు నా ముక్తి నా ముక్తి అని కాంక్షించటం, నా ముక్తి అనగా అసలు ముక్తియే లేని స్థితికి దారితీస్తుంది. ఆధునిక మానవుడు అణువిస్ఫోటనం సాధించగలిగే శాస్త్ర పరిజ్ఞానమును సంపాదించగలిగాడు, కానీ హృదయంలో ప్రేమను పెంపొందించుకోలేకపోయాడు అనేటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తూ భగవాన్ బాబా, ఈనాడు మనకు కావలసినది ప్రేమను పెంపొందించే శాస్త్ర విజ్ఞానము. అయితే దురదృష్టవశాత్తు ప్రేమ భావమును పెంపొందించుకోవడానికి బదులు ప్రేమ విచ్ఛిన్నమే మనకు సర్వత్రా గోచరిస్తున్నది. గడిచిన యుగాల్లో ఎన్నడూ లేనంతగా ఈనాడు శాస్త్ర విజ్ఞానము, నాగరికత అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎటువంటి పరిజ్ఞానము లేని అజ్ఞానాంధకారంతో నిండిన యుగాలుగా భావింపబడే ఆ కాలంలో మానవుడు ఇప్పటికంటే సుఖశాంతులతో నిండిన ఉత్తమ జీవితము గడిపినాడు. ఈనాడు మానవుడు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రాణం అంటే విలువ, గౌరవం లేకుండా పోయింది. అటువంటప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న నాగరికత ద్వారా సాధించిన ప్రగతి ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కావాలని కోరుకుంటారు, కానీ కొందరికి మాత్రమే దాన్ని ఏ విధంగా సాధించాలో తెలుసు. భగవాన్ బాబా వారు శాంతి సాధనలోని రహస్యమును తేటతెల్లముగా తెలియజేశారు. చాలామంది నాకు శాంతి కావాలని కోరుకుంటారు. ఈ వాక్యంలోని నాకు
మరియు కావాలి అనే 2 పదములు తీసేస్తే మిగిలేది శాంతియే. అయితే ఏ ఒక్కరు కూడా నేను, నాకు అనే అహంకారమును, కావాలి అనే కోరికను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. అటువంటప్పుడు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చివరకు మిగిలేది పీస్ అంటే శాంతి కాదు, పీసెస్ అంటే ముక్కలే. అనగా మానవ జీవితం అశాంతితోటే మొక్కలవుతుంది. మానవుల జీవితంలో క్షమ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ భగవాన్ బాబా క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ మహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమయే ఆధారమగున సర్వంబునకున్ అని నొక్కి వక్కాణించారు మన స్వామి. ఇంకా క్షమ లేకుండా మానవుడు క్షణమైనా సంతోషంగా జీవించలేడు. అది మానవులలో దైవీ గుణములను పెంచుతుంది. మానవుని అంతరంగములో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీస్తుంది అని కూడా చెప్పారు. భగవంతుని మనం ధర్మ చేత కానీ, అధికారం చేత కానీ, శారీరక బలం చేత కానీ మెప్పించలేం. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు, నీ శక్తిని కాదు, నీ గుణమును చూస్తాడు, కులమును కాదు, నీ చిత్తమును చూస్తాడు, నీ విత్తనము కాదు అని భగవాన్ బాబా ఒక సందర్భంలో ఉద్ఘాటించారు. వేరొక సందర్భంలో ఏదైనా ఒక కార్యమును సాధించడానికి కృషి, కృప 2 అవసరమే. ఇవి 2 అయస్కాంతం యొక్క పాజిటివ్, నెగిటివ్ ధ్రువముల వంటివి. విశ్వాసంతో భగవంతుని అనుగ్రహం కొరకు ప్రార్థించాలి. హృదయపూర్వకముగా భగవంతుని అనుగ్రహం కొరకు ప్రార్థించినప్పుడు తప్పక లభిస్తుంది అని వివరించారు. ఆధునిక యుగంలో పెరిగిపోయిన ఆడంబరము మరియు బూటకపు భక్తిని నిరసిస్తూ భగవంతుడు భక్తుల ప్రార్థనలను మన్నించి వారిని రక్షించడానికి సదా సంసిద్ధుడై ఉంటాడు. కానీ ఈనాడు డివోషన్గా చలామణి అవుతున్నదంతా నిజమైన భక్తి కాదు. డీప్ ఓషన్ అనగా ప్రాపంచిక జీవితమైన సముద్రంలో మునిగిపోవటం మాత్రమే ప్రజలు. డివైన్ అనగా దివ్యత్వం గురించి పెద్దగా ఉపన్యాసాలు చెప్తారు. కానీ వారి ఆసక్తి అంతా డీప్ వైన్ అంటే మధుపానంలోనే. కంపేషన్ అనగా కరుణ, ఆ కరుణ గురించి మాట్లాడతారు. కానీ ఫ్యాషన్ అంటే బాహ్యమైన వేషభాషలు, అందు వాళ్ళకి ఎక్కువ. కోఆపరేషన్ అనగా సహకారం గురించి మాట్లాడతారు. కానీ ఆపరేషన్ అనగా విభేద సృష్టించడం మాత్రమే వారు చేసేది. ఈ రోజుల్లో భక్తి ఆడంబర స్థాయికి దిగజారిపోయింది అని విచారము వ్యక్తం చేశారు మన స్వామి. భగవాన్ బాబా వారి దివ్య బోధనలో చోటు చేసుకున్న చమత్కార భరితమైన పద విన్యాసములతో నిన్న మరికొన్ని ప్రకటనలు. ప్రేమ ఇవ్వటం అంటే గివింగ్, మరియు క్షమించటం ఫర్ గివింగ్ ద్వారా వర్ధిల్లుతుంది. స్వార్థము పుచ్చుకోవటం అంటే గెటింగ్, మరియు మర్చిపోవటం ఫర్ గెటింగ్ ద్వారా మనుగడ సాగిస్తుంది. ఆస్తిపాస్తుల ప్రాపర్టీస్ అనుబంధం సరైన బంధము, ప్రాపర్టీస్ కాదు. మనోలయము డైమండ్, వజ్రము డైమండ్ కంటే విలువైనది. డైమైండ్ అంటే మనోలయము, డైమండ్ వజ్రము కంటే విలువైంది. తత్వశాస్త్రము ఫిలాసఫీ, మేధోపరమైన కసరత్తు ఇంటలెక్చువల్ గైమన్సెటిక్ చదువురాలేదు స్థాయికి దిగజారినప్పుడు శూన్యవాదము ఫుల్ లాస్ ఓపి అవుతుంది. నిజమైన సేవకుడే మంచి నాయకుడు కాగలడు. కింకరుడు కాందే శంకరుడు కాలేడు. భగవంతుని అవతరణ తమ దివ్య బోధల ద్వారా మానవోద్ధరణకే కానీ మానవ జాతి వినాశనముకు కాదు. వివిధ మతము యొక్క మతగంధములు ఒకే భగవంతుడు భిన్న భిన్న కాలాల్లో భిన్న దేశముల ప్రజలకు వెల్లడించిన నిత్య సత్యమ యొక్క సారాంశమే. అయితే కాలం గడుస్తున్న కొద్దీ
ఆధ్యాత్మిక అనుభవం లేని కేవల శుష్క పాండిత్యం సంపాదించిన కొందరు మేధావులు ఈ మత గ్రంథములకు వ్యాఖ్యానం చెప్పటం, ఆ వ్యాఖ్యానములకు మళ్ళీ వ్యాఖ్యానాలు రాయటం, ఇంకా అనేక సందర్భాల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి అపప్రథలను వ్యాప్తి చేయటం జరిగింది. ఫలితంగా ఆ గ్రంథముల్లోని అంశం యొక్క నిజమైన అర్థము ఈ విపరీత వ్యాఖ్యానాల దుమ్ము ధూళి కింద మరుగున పడిపోయింది. ఆ నిత్య సత్యాలను బోధించిన దివ్య పురుషుడే తిరిగి అవతరించి వాటిని మరొక్క మారు మానవ జాతికి వివరించడానికి పూనుకున్నప్పుడు అవి తేట తెల్లముగా ప్రకాశిస్తాయి. ప్రాచీనమైన ఆ మత గ్రంథంలోని యథార్థమును కాలానికి అనుగుణ్యమైన సరికొత్త రీతిలో మానవాళికి వివరిస్తాడు. స్వామి ఇదే కదా మనకు చెప్పింది. ఉదాహరణకు భగవద్గీత విషయమే తీసుకోండి. భగవాన్ బాబా వారు భగవద్గీత యొక్క సారాంశము మొట్టమొదటి శ్లోకంలోని ప్రథమ భాగములో అనగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదముల్లో ఇమిడి ఉన్నదని గుర్తు చేస్తారు. ఆ పదములను కొద్దిగా ముందు వెనుకలుగా అమర్చి భగవద్గీత మానవులను క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఉద్బోధిస్తుందని వెల్లడి చేశారు. అనగా మానవుడు తన జీవితంలోని ప్రతి రంగములో అంశములో ధర్మమును ఆచరించాలని వివరిస్తారు. అదేవిధంగా భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయంలో కల మొట్టమొదటి శ్లోకంలోని మొట్టమొదటి పదము ధర్మ మరియు ఆఖరి శ్లోకంలోని ఆఖరి పదము మమ, రెంటిని కలిపి మమ ధర్మమే అనగా నా కర్తవ్యమే అని గీతా సారాంశాన్ని ఉద్ఘాటించారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత మస్నామి ప్రయతాత్మనః అని వచించారు. అనగా ఏ వ్యక్తి అయినా భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే నీరు అర్పిస్తే తాను తప్పక స్వీకరిస్తానని చెప్పి భగవంతుని వాగ్దానము. దీనికి అర్థం భగవంతునికి భావమే ప్రధానం, అర్పించే వస్తువు కాదు. భగవాన్ బాబా వారు ఈ శ్లోకమునకు మరింత వివరంగా భాష్యం చెప్పారు. పత్రం అంటే ఏమిటి? ఇది రోజు మీరు మామూలుగా చూసే చెట్టు ఆకు కాదు. దీని అంతరార్థము పత్రం అంటే మీ శరీరమే. పుష్పం అనగా మీ హృదయ పుష్పము. ఫలం అనగా మీ మనసు అనే ఫలము. తోయం అనగా నది నుండి కానీ కుళాయి నుండి కానీ తీసుకువచ్చే నీరు కాదు, ఆనంద బాష్పములు. భగవంతుని యందు మనఃపూర్వకముగా పెంచుకున్న భక్తి వలన మీ హృదయములో తెల్లుపుకిన ఆనందం వలన జాలువారే కన్నీరు. ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరాముడు 14 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయనకు జీవితం పట్ల నిరుత్సాహము కలిగినట్లు చెప్పబడింది. ఆ పరిస్థితి తల్లిదండ్రులు మరియు పెద్దలలో సందిగ్ధావస్థను, విస్మయమును కలిగించింది. ఆ సన్నివేశమును వర్ణిస్తూ భగవాన్ బాబా శ్రీరాముడు చాలా కాలం పాటు దేశంలోని పుణ్యక్షేత్రములను, దేవాలయములను దర్శించిన తర్వాత 14 సంవత్సరం ముందు కొన్ని సంవత్సరాల పాటు ఏకాంతముగా ఆత్మావలోకనం చేసుకుంటూ గడిపాడు. ఆహారం మరియు రాజదుస్తుల యందు ఆయనకు విరక్తి కలిగింది. చుట్టూ ఉన్న మనుషులు యందు కానీ వస్తువులు యందు కానీ అతడు ఎటువంటి ఆసక్తి కూడా చూపలేదు. ఆకాశంలో చూస్తూ చేతులను వ్రేళ్లను కదిలిస్తూ అకారణంగా నవ్వుతూ ఉండిపోయేవాడు. తన వ్రేళ్లతో శూన్యములో ఏదో ఉరాస్తున్నట్టు ఉండేవాడు. క్లుప్తంగా చెప్పాలంటే అతని మాటలు, చేష్టలు సరిగ్గా 14 సంవత్సరాలకు కొద్ది రోజుల ముందు నేను ఏ విధంగా చేసేవాడినో అలాగే ఉండేవి. వశిష్ఠ మహర్షి అతని మనసును మళ్ళీ మామూలు స్థితికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. అయితే అవతార పురుషులందరూ తమ అవతార కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అటువంటి అవస్థకు గురి కావాల్సిందే. ఆ దశలో అవతార పురుషుడు తన భవిష్య కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు.
ఆ దశ ముగిసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రంగప్రవేశం చేసి తన ఆశ్రమంలో తాను నిర్వర్తిస్తున్న వైదిక కర్మలకు విఘాతం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికి శ్రీరాముని పంపమని దశరథ మహారాజును కోరతాడు. అప్పటి నుండి శ్రీరామచంద్రుని అవతార ప్రణాళిక బహిర్గతం కావటం మొదలుపెట్టింది అని వివరించారు. కేవలం అవతార పురుషుడు మాత్రమే మరొక అవతార పురుషుని తత్వాన్ని, అవతార కార్యక్రమాన్ని అర్థం చేసుకోగలడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుని యొక్క అటువంటి వింత ప్రవర్తన గురించి వేరెవరు కూడా ఆ విధంగా వివరణ ఇవ్వలేదు. స్వామి మాత్రమే ఇచ్చారు. సాయిరాం. విశ్వ విరాట్ స్వరూపానికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనగా 1000 శిరస్సులు, 1000 కన్నులు, 1000 పాదములు ఉంటాయని పురుష సూక్తంలో వర్ణించబడింది. ఈ విషయాన్ని గురించి వివరణ ఇస్తూ భగవాన్ బాబా విశ్వ విరాట్ స్వరూపుడంటే చిత్రకారుడైన రవివర్మ చిత్రించిన ఆకారం వంటి ఆకారం కలిగిన వాడు కానీ, లేదా ఎవరైనా ఓ మహాకవి వర్ణించినట్లుండే ఆకారము కాదు. విశ్వమంతా వ్యాపించి వేల కొద్ది రూపములో ఆవిర్భవించే విశ్వ అవతారి. అంతేకాకుండా విశ్వమంతా విష్ణు స్వరూపమని ఈ పదమునకు కూడా వేరొక అర్థం అని చెప్పారు. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతతత్వ మానసుహు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అనగా మానవుడు ధనము చేయగాని, సంతానం చేయగాని, లేక కేవల వైదిక కర్మలు చేయగాని అమృతతత్వాన్ని పొందలేడు. ఒక్క త్యాగము చేతనే పొందగలడు అని అర్థం. అయితే త్యాగములకు సరైన నిర్వచనం ఏంటి? భగవాన్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలను విడిచిపెట్టి అడవిలోనికి పారిపోవటం త్యాగము లేక సన్యాసము కాదు. నీచమైన స్వార్థపూరితమైన కోరికలను విడిచిపెట్టడమే త్యాగం. అటువంటి త్యాగమే యోగమవుతుంది. దీని అర్థం మానవుడు తన యొక్క మనోవాకాయ కర్మలన్నింటినీ త్రికరణ శుద్ధిగా భగవంతుని అర్పించడమే త్యాగమవుతుంది. ఆ విధంగా చేయటానికి ముందుగా మానవుడు ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమకు ఊపిరి త్యాగమే అని వివరించారు. మతాచారములలో భాగముగా జంతు బలి అనే దురాచారమునకు పాల్పడే కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ భగవాన్ బాబా బలి ఇవ్వవలసినది దురదృష్టవంతులైన పశువును కాదు, నీలో ఉన్న పశుత్వాన్ని అని ఉద్ఘాటించారు. ఈ సందర్భముగా అశ్వమేధ యాగమును గురించి వివరిస్తూ భగవాన్ అశ్వమేధ యాగం అంటే అశ్వమును బలి చేసే వైదిక కర్మ కాదు. ఇక్కడ అశ్వం అంటే మనస్సు. అశ్వము వలనే మనసు చాలా చంచలమైనది. అశ్వములను ఏ విధంగా తన కాళ్ళు, తోక లేదా చెవులని ప్రతిక్షణం కదిలిస్తూ చంచలంగా ఉంటుందో, మానవుని మనసు కూడా ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన చేస్తూ విరామం లేకుండా ఉంటుంది. అశ్వమేధ యాగములకు సరైన అర్థము చంచలమైన మానవుని మనస్సును భగవంతునికి అర్పించి స్థిరంగా, శాంతంగా ఉండేట్లు చేయటం. శాస్త్రంలోని పదములకు అనేక అర్థములు ఉంటాయి. వాటి యొక్క అంతరార్థము తెలుసుకోవడం చాలా కష్టం. సనాతన ధర్మములోని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింస అనే మహోన్నత విలువల ద్వారా మాత్రమే వాటి యొక్క సరైన అర్థమును గ్రహించడానికి వీలవుతుంది. వేద సూక్తములు, వైదిక కర్మలు మరియు శాస్త్రములలోని ఆదేశముల యొక్క అంతరార్థమును నిస్వార్థమైన, నిర్మలమైన మరియు ఆనందము నిన్న చిత్తైక ఏకాగ్రతతో శ్రవణం చేసి అంతరార్థము తెలుసుకోండి. వాటిని మీ హృదయంలో పదిలపరుచుకొని నిత్య జీవితంలో ఆచరిస్తూ తోటి సాధకులతో పంచుకోండి. భగవాన్ బాబా దృష్టిలో ఆచరణ లేని జ్ఞాన సంపార్జన నిరర్థకమైనది. నిత్య జీవితంలో ఆచరించడం ద్వారా మాత్రమే జ్ఞాన ఫలమును పొందటానికి వీలవుతుంది. ఈ సందర్భంగా భగవాన్ బాబా ఇలా ప్రశ్నిస్తారు. అంధకారం వెళ్ళ హతమారు నే జోడ వసతిలో దీపంపు వార్త వలన
ఆ కొన్న వారికి ఆకలి తీరునే పంచభక్షపు పేర్లు పరగ విన్న. నిరుపేదమాని పేదరికము పువ్వునే విత్త ప్రభావము విన్నయంత. రోగ పీడితుని బల్ రోగాలు పోవున ఔషధ మహిమంబు ఎంత విన్న. శాస్త్ర జాలమ్మునంత చదివినంత దట్టమైనట్టు యజ్ఞాతమము తెగున. ఆచరణ లేని విద్యలు అవనియందు దండి నేర్చిన ఫలమేమి గుండు సున్నా. భగవాన్ బాబా దివ్య బోధల్లో ఆచరణకు విశేష ప్రాధాన్యత ఉన్నది. 1985 సంవత్సరం జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనం యొక్క ముగింపు సందర్భంలో స్వామి దివ్యత్వమునకు దశసూత్ర ప్రణాళిక అనే పేరుతో సాధకులకు నిత్య జీవితంలో ఆచరణ కొరకు 10 సూత్రములను అందించారు. ఏంటంటే, 1, ప్రతి మానవుడు దేశాభిమానం కలిగి ఉండాలి, కానీ పరదేశమును ద్వేషించవద్దు. 2, అన్ని మతాలను గౌరవించండి, అన్ని మతములు ఒకే భగవంతుని చేరే మార్గములే. ఇక 3, ఏ విధమైన భేదభావం లేకుండా మానవులందరినీ ప్రేమించి సేవించండి. మానవులందరూ ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించండి. ఇక 4వ పాయింట్, మీ గృహమును పరిసరాలను శుభ్రముగా ఉంచుకోండి. దానివలన మీకు సమాజానికి ఆరోగ్య ఆనందములు చేకూరుతాయి. ఇక 5, భిక్షగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ దానం అలవాటు చేయకూడదు. వారికి ఉపాధి కల్పించి ఆహారము, వస్త్రము మరియు ఆశ్రయాన్ని కల్పించండి, కానీ అడిగిన వారందరికీ డబ్బు ఇచ్చి సోమరత్వాన్ని పెంచవద్దు. లంచం ఇచ్చి పని చేయించుకోవడం కానీ లంచం పుచ్చుకొని పని చేయడం కానీ చేయకూడదు అని చెప్పారు స్వామి. ఇక 7వ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశము, ఈర్ష్య, అసూయను పెంచుకోవద్దు. ప్రతి ఒక్కరిని సోదర భావంతో ప్రేమించాలి. జాతి మత భేదాలు ఏమాత్రం పెంచుకోరాదు. ఇక 8వ పాయింట్, తమ పనులు తాము చేసుకోలేని వారు సమాజ సేవ ఏ రీతిగా చేయగలరు? సత్యసాయి సంస్థలకు చెందిన ప్రతి సభ్యుడు తన పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు. ఒక 9వ పాయింట్, ప్రభుత్వ శాసనములను, చట్టములను తూచ తప్పకుండా అనుసరిస్తూ ఆదర్శ పౌరునిగా జీవించండి. 10, పాపభీతి, దైవప్రీతి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సాయిరాం సంస్థలో ఉన్న వాళ్ళకి ఈ 10 పాయింట్లు కూడా మనం అలవర్చుకొని ఆచరించాలి. సాయిరాం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క బృందావనం క్యాంపస్లో 29/2/1985 తేదీన విద్యార్థులతో మాట్లాడుతూ భగవాన్ బాబా వారు మానసిక నైతిక బలమును పెంచుకోవాలి అంటే మనసును నిగ్రహించే సాధన అవసరం. అందుకొరకు 10 రకాల పవిత్రతను పాటించాలి. ఇది యువతీ యువకులు అందరూ కూడా వర్తించే మార్గదర్శక సూత్రాలే. ఫస్ట్ ఏంటంటే సాయిరాం. ఆపండి సాయిరాం. ఓకే సాయిరాం. సాయిరాం. థ్యాంక్స్ సాయిరాం. సాయిరాం సార్. శ్రీ ఐ నాగేశ్వరరావు గారు. సాయిరాం సార్. ఐ నాగేశ్వరరావు గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాదములకు నమస్కరిస్తూ పూజ్య గురుదేవు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మి అమ్మగారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యన్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సాయి స్వరూపులైన అహం సత్యబోధ సభ్యులందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ సత్యం శివచంద్రం గ్రంథపఠనంలో మరోసారి అవకాశం ఇచ్చిన పూజ్య గురుదేవు దంపతులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయి ఈశ్వరాంబ ప్రియతనయ శ్రీ సత్య సాయి, నీ దివ్య చరితము చదివిన వినినా చదివినానందము. దయామయ సాయి కరుణామయ
కరుణించవయ్యా, సతతమే నీ నామ స్మరణమే మాకు. సాయిరాం. సోదర చదివిన తర్వాత నా భావం: ప్రప్రథముగా నీవు నివసించే ప్రదేశమును పరిశుభ్రముగా పవిత్రం చేసుకోవాలి. అందుకు 10 రకాల పవిత్రతను పాటించాలని, ఇవి యువతి యువకులందరికీ వర్తించే మార్గసూత్రాలని స్వామి మీద పేరాలో చెప్పారు. అది 1, ప్రప్రథమంగా నీవు నివసించే ప్రదేశమును పరిశుభ్రంగా పవిత్రం ఉంచుకోవాలి. నీ గది శుభ్రంగా, నిర్మలంగా, సాత్వికమైన వాతావరణంతో నిండి ఉండాలి. ఎటు చూచినా పవిత్రమైన భావాలను మీలో ఆవిర్భింపజేసే చిత్రములో లేక ప్రశాంత చిత్తమును కలిగి చేసే దృశ్యములతోనూ నిండి ఉండాలి. మనస్సును విచలితం చేసే వస్తువులు, చిత్రములు గదిలో ఉండరాదు. అంటే ఇక్కడ మనం భజనలు చేస్తున్నప్పుడు కూడా, మన భజన హాల్లోనూ మన ఇళ్లలో భజన చేసినప్పుడు కూడా ఇటువంటి రకమైన ఇతర ఫోటోలు అవి ఉండకూడదు. దేవతామూర్తుల ఫోటోలు అన్నీ ఉంటే అక్కడ భజనలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏకాగ్రత వస్తుంది. ఎటు చూసినా ఏ రూపంలోనో ఒకప్పుడు ఆ భగవంతుడు కనబడుతుంటుంటాడు వాళ్ళకి. కుటుంబంలో అందరూ ప్రేమతో అన్యోన్యతతో జీవించేటట్లు వాతావరణం కల్పించడానికి కృషి చేయాలి. పరస్పర విద్వేషాలు, భేదాభిప్రాయాలు, సామరస్య వాతావరణమునకు వివాదం కలిగించి శాంతియుత జీవితానికి, విద్యాభ్యాసమునకు ఆటంకమును కలుగు చేస్తాయి. తామసిక రాజసిక ఆహారమును భుజించకూడదు. అనగా ఎక్కువ పులుపు, కారము మరియు మసాలాలు గల పదార్థాలను భుజించరాదు. ముఖ్యంగా మాంసాహారమును ముట్టకండి. సాత్వికమైన ఆహారము ఆరోగ్యమునకు, దైవీభావములను పెంపొందడానికి దోహదం చేస్తుంది. మీరు స్వీకరించే పానీయములు శుభ్రంగా సాత్వికంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యమును, మత్తు పదార్థమును తీసుకోకూడదు. మంచి భావములు, మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. చెడు భావములు, ఆలోచనలను విడిచిపెట్టాలి. సాత్విక భావములు, ఆలోచనలు మీలో వృద్ధి చెందాలంటే మీ దృష్టి కూడా సాత్వికంగా ఉండాలి. అందుకొరకు మీరు ఎల్లప్పుడూ మంచి దృశ్యములనే చూడాలి. చెడు దృశ్యములు, చెడు తలంపులునే కలుగు చేస్తాయి. ఎట్టి దృష్టియో అట్టి సృష్టి. మీకంటే వయసులో పెద్దవారైన ప్రతి స్త్రీని తల్లిగాను, చిన్నవానిగాను, సోదరిగాను భావించాలి. మీరు చదివే పుస్తకాలు మీలో పవిత్ర భావమును కలుగు చేయాలి. దుర్భావములను కలిగించే పుస్తకములను దూరంగా ఉంచండి. సాహిత్యేతర విషయములకు సంబంధించిన పుస్తకాలు మీ శీలముపై ప్రభావం చూపలేవు. అయినప్పటికీ సాహిత్య గ్రంథముని ఎంచుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. సద్గ్రంథములనే ఎన్నుకోండి. పొరపాటును ఏవైనా అవాంఛనీయ పుస్తకాలను మీకు పాఠ్య పుస్తకాలుగా నిర్ణయించినప్పుడు వాటిని ఆ దృష్టితోనే చూడండి, కానీ మీ జీవితమునకు మార్గదర్శక గ్రంథములుగా మాత్రం భావించవద్దు. మన ప్రభుత్వ మార్గంలో కొన్ని పుస్తకాలు తప్పనిసరిగా కొన్ని ప్రభావం చూపే ఉంటాయి ఇతర విషయాలతోటి. అవి దాన్ని అక్కడితో విడిచిపెట్టేయాలి. మీ జీవితానికి మాత్రం దాన్ని మార్గదర్శకంగా గ్రంథాలుగా మీరు తీసుకోకూడదు అని చెప్తున్నారు స్వామి. మీరు పాల్గొనే సేవా కార్యక్రమాల పట్ల జాగ్రత్త వహించాలి. అవి మీలో పవిత్రతను పెంచి ఆనందం కలుగు చేయాలి. అంతేకాక మీ సేవలను అందుకునే వారిలో కూడా అవి ఆనందమును పెంపొందించేవిగా ఉండాలి. అందుకొరకు మీరు సేవలను స్వీకరించే వారిని కేవలం సాటి మానవులుగా కాక సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులుగా భావించండి. దరిద్ర నారాయణులకు సేవ చేయండి, వారు సాక్షాత్తు నారాయణులే. ఇక్కడ మనం సేవలు చేసి నారాయణ సేవ చేస్తుంటే ఈ దరిద్ర నారాయణులు, పేదవాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళతో పాటు పట్టు చీరలు కట్టుకొని ఎంతో స్వామి భక్తితో వాళ్ళు అక్కడికి కూడా వస్తారు. వాళ్ళని కూడా లక్ష్మీనారాయణులుగా కూడా గౌరవించమన్నారు స్వామి. అంతేగాని వాళ్ళకి ఆ రోజు అప్పుడు ఇదంతా పేదవాళ్ళకి సంబంధించిన పెడుతున్నాం నారాయణ సేవ, మీరు ఇక్కడ రాకూడదు అనకూడదు. ఆ రోజు అక్కడికి అంత సొగసుగా పట్టు చీరలు కట్టుకొని వచ్చారంటే స్వామి భక్తి ప్రవృత్తి, వారికి స్వామి మీద ఉన్న భక్తి ప్రవృత్తులు తెలియజేస్తాయి. ఒకటి వాళ్ళ అహంకారం భావం కూడా చంపుకొని అందరితో కలిసి భోజనం చేయడానికి వచ్చిన ఒక భావంతో వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం తిప్పి పంపకూడదు. వాళ్ళకి కూడా వాళ్ళతో పాటు మనం పెట్టాలి, భోజనం పెట్టాలి, నారాయణ సేవ చేయాలి. అలాగే క్రమం తప్పకుండా మీ ఆధ్యాత్మిక సాధనను కొనసాగించాలి. అలా చేసినప్పుడే మీ మనస్సు పవిత్రంగా, నిర్మలంగా ఉంటుంది. సమస్త సాధనల యొక్క సారము ప్రతి ఒక్కరి పట్ల నిర్మల నిస్వార్థ ప్రేమను పెంపొందించుకొని ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి జీవిలోనూ దైవత్వను సందర్శించడమే. మీకు అనుకూలమైనది
మీ ప్రవృత్తికి తగినది అయిన వృత్తిని చేపట్టాలి. సమాజము లేక జాతియే మీకు జీవనాధారమునుగా కల్పించేది. అందువల్ల మీరు సమాజ సంక్షేమమునకు దోహం చేసే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కొరకు ఎదురు చూడాలి. మీ కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ మీరు నిజాయితీగా, న్యాయంగా, ధర్మబద్ధంగా, సర్వుల క్షేమం కాంక్షించేటట్లు వ్యవహరించాలి. మానవులందరూ సుఖ సంతోషములతో కూడిన ప్రయోజనకరమైన జీవితాలను గడిపేందుకే అవసరమైన సాధారణ సూత్రములను నిర్దేశించబడటం పాటు భగవాన్ బాబా అర్హులైన సాధకులకు వారి వారి ఆధ్యాత్మిక స్థితికి అనుగుణంగా ఆచరణపూర్వకమైన మార్గదర్శి సూత్రాలను కూడా అందించారు. అందుకు ఉదాహరణ, నీకు కోపం రాబోతుంది అనే విషయం గ్రహించిన తక్షణమే అక్కడి నుండి లేచి ఒక ప్రశాంతమైన స్థలమునకు వెళ్ళి భావోద్రేకమును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. లేదా ఒక గ్లాసు చల్లని నీరు త్రాగి ప్రశాంతంగా కూర్చో. లేక కొంచెం దూరం వడివడిగా నడిచి కోపం తగ్గించుకో. లేదా అద్దం ముందు నిలబడి కోపంతో జేవురు నుంచి ఉన్న నీ ముఖాన్ని అద్దంలో చూసుకో. అది కాదంటావా, భగవంతుని స్తుతిస్తూ కొన్ని కీర్తనలు గానించి ప్రారంభించు. అప్పుడు నీకు ఈ కోపం అంతా తగ్గడానికి సహకరిస్తాయి. భిన్న భిన్న మతములు మరియు మతతత్వముల్లోని సందేశమును సమన్వయపరచడంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సాటి లేని మేటి సమన్వయకర్త. భగవాన్ బాబా వారి దివ్య బోధనలో సర్వధర్మ సమన్వయము మరియు సర్వరోగ సమన్వయము మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. సర్వ మతముల్లోనూ అంతర్లీనంగా ఉన్న నిస్వార్థ ప్రేమబంధము మరియు సర్వ మతములను సమైక్యపరిచే జ్ఞాన సంపదలను గుర్తించినప్పుడు వివిధ మతములు మరియు మతాచారముల్లో మనకు బాహ్యంగా గోచరించే పరస్పర విరుద్ధమైన అంశములు అదృశ్యమవుతాయని భగవాన్ బాబా గుర్తు చేశారు. భగవాన్ బాబా తన దివ్య సన్నిధిలో చేరిన భక్తులందరూ ఆ సర్వ సమైక్య తత్వమును అంతర్వాణి ప్రబోధం చేత అనుభవంలోకి తెచ్చుకునేటట్లు చేస్తారు. ఆ అంతరంగ అనుభూతి యొక్క దివ్య కాంతిలో వివిధ మతముల యొక్క దృక్పథములలో బాహ్యంగా గోచరించే భిన్నత్వము అదృశ్యం ఉంది. ఆ మతం వేరు, ఈ మతం వేరు అని భిన్నత్వం ఉంటే అదంతా మన అంతరంగంలోనూ మనకు అటువంటి దృక్పథంతో మనం చూస్తే అది అదృశ్యం అవుతుందట. స్వామి దృష్టిలో లౌకిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు కాదు, రెండూ కలిసే ఉంటాయి. సమగ్ర జీవన విధానంగా రూపొందించి భక్తులను భగవంతుని అవతార కార్యక్రమంలో పాల్పంచుకుంటూ దివ్యమైన ఆనందమును అనుభవించేటట్లు చేయడానికి దోహదం చేస్తాయి. అదే ముఖ్య సంకల్పం అన్నమాట. భగవాన్ బాబా వారు నిర్దేశించిన బంగారు బాటలో శాస్త్ర విజ్ఞానమునకు ఆధ్యాత్మిక తత్వమునకు మధ్య గల ఊహాజనితమైన అడ్డుగోడలు కూలిపోయి ఏకోన్ముఖమైన సత్యాన్వేషణకు మార్గము సుగమవుతోంది. నా జీవితమే నా సందేశం అనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధల సారాంశం. మానవ జాతికి అంతటికీ మహోన్నత ఆదర్శప్రాయమైన భగవాన్ బాబా వారి దివ్య జీవితము ప్రతి ఒక్కరికి తెరిచిన పుస్తకం వంటిది. వర్తమానంలోనే గాక భావితరాల వారు కూడా నిత్య నూతనంగా ఆవిష్కృతమవుతున్న భగవాన్ బాబా వారి దివ్య జీవితాల నుండి స్ఫూర్తి పొందవచ్చు. ఇది ఇంతవరకు సత్యం సింహచంద్రం. ఇవి నేను ఇక్కడి నుంచి ఆయన తాలూకా చరిత్రలోని సంఘటనలు ఏంటంటే 1980వ సంవత్సరం నుంచి 1985వ సంవత్సరం వరకు వారు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏవేవి నిర్మించారు, దానికి సంబంధించిన ముఖ్య సంఘటనలు వరుసగా ఇక్కడ పొందుపరిచారు. అవి కూడా ఇందులో భాగమే కాబట్టి అవి కూడా మీకు చదివి వినిపిస్తాను. 1980 10/2/1980 ఫిబ్రవరి 2 బృందావనంలో విద్యా విధానంపై శ్రీ సత్యసాయి అధ్యయన మండలి సమావేశం చేశారు. అధ్యయన మండలి 1980లో ప్రారంభించారట స్వామి. 17/2/1980 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనంతపురం మహిళా కళాశాల సందర్శన చేశారు. 18/2/80 బెంగళూరులోని ఒక సత్యసాయి అధ్యయన మండలి సమావేశంలో బాబా వారి దివ్యోపన్యాసం ఇచ్చారు. 7/3/1980 ఉతకమండలం ఊటీలో శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులతో ఫోటోలు తీయించుకునే సందర్భంలో భగవాన్ దత్తాత్రేయ స్వరూపం వెల్లడించుట. ఇవి అందరూ ఈ పుస్తకం ఉన్న వాళ్ళందరూ ఈ వేరే జెరాక్స్ తీసుకొని పుస్తకం ఎక్కడ ఉన్నా సరే ఇవన్నీ మనం ఉంచుకుంటే మనకి రిఫరెన్స్ చాలా ఉపయోగపడతాయి. తేదీలు ఇవన్నీ సంఘటనలన్నీ జ్ఞాపకం రావడం చాలా కష్టం. 25/3/1980 బృందావనంలో శ్రీరామనవమి పండుగ బృందావనంలో చేశారు. సంవత్సరం 1/6/1980 హైదరాబాద్లో ఢిల్లీ మీదుగా భగవాన్ బాబా వారు జమ్మూ కాశ్మీర్ పర్యటన ప్రారంభం.
6/6/1980 జూన్ నెల 1986వ తారీఖు శ్రీనగర్కు 15 మైళ్ళ దూరంలో ఉన్న డచ్గాంలో భగవాన్ బాబా అమర్నాథ్కు చెందిన స్ఫటికలింగమును మరియు బద్రీనాథ్కు చెందిన లక్ష్మీనారాయణ విగ్రహమును సృష్టించుట. అది 7/6/1980 పహల్గాన్లో భగవాన్ బాబా పవిత్రమైన శ్రీచక్రమును మరియు సుప్రసిద్ధ చిదంబరం కేదార్నాథ్ దేవాలయంలో లింగమును సృష్టించుట. 18/6/1980 భగవాన్ బాబా కాశ్మీర్ పర్యటన ముగించుకొని ఢిల్లీ, బొంబాయిల మీదుగా బృందావనంకు తిరిగి వచ్చుట. బొంబాయిలోని ధర్మక్షేత్రంలో విశాలమైన హాలుకు శంకుస్థాపన చేశారు. 17/1980 బృందావనంలో శ్రీ సత్యసాయి కళాశాలలో దివ్యోపన్యాసం ఇచ్చారు. 13/7/1980 బృందావనంలో కళాశాలలో హాస్టల్లో దివ్యోపన్యాసం ఇచ్చారు. 27/1980 ప్రశాంత్ గురుపూర్ణం ఉత్సవం చేశారు. 8/8/1980 భగవాన్ బాబా వారిచే ఉతక మండలంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ యొక్క నూతన భవనమునకు ప్రారంభోత్సవం చేశారు. సత్యసాయి విద్యావిహార్ ఉతక మండలంలోని ప్రారంభోత్సవం చేశారంట. 13/8/1980 ప్రశాంత్ నిలయంలో బాలుడు కళాశాల హాస్టల్ భగవాన్ దివ్యోపన్యాసం ఇచ్చారు. ప్రశాంత్ నిలయంలో 21/9/1980 ప్రశాంత్ నిలయంలోని బాలుడు కళాశాల హాస్టల్లో భగవాన్ దివ్యోపన్యాసం, మళ్ళీ హాస్టల్లోనే. అది బాలురు, ఇది బాలుడే. 1/11/1980 పుట్టపర్తి మరియు చుట్టుప్రక్కల 100 గ్రామాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా శ్రీ సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో 1/1980 సంవత్సరంలో శ్రీ సత్యసాయి తాలూకాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకాగా ఏర్పాటు చేసిందట. 8/11/1980 ప్రతి సంవత్సరం నవంబర్ నెల 2వ శనివారం సాయంత్రం ప్రారంభమయ్యే 24 గంటల ప్రపంచ వ్యాప్త అఖండనామ సంకీర్తన ప్రశాంతనీయంలో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెల 2వ శనివారం నాడు సాయంత్రం ప్రారంభ 24 గంటల ప్రపంచవ్యాప్త అఖండనామ సంకీర్తన ప్రశాంతనీయంలో తేదీ 8/11/1980 సంవత్సరంలో మన యొక్క అఖండనామ సంకీర్తన మనం చేసుకుంటుంది ప్రారంభమైంది. 18/11/1980 ప్రశాంత్ నిలయంలో నూతన కళాశాల భవనమును భగవాన్ బాబా వారిచే ప్రారంభోత్సవం జరిగింది. కాలేజీ 19/11/1980 ప్రశాంత్ నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల తృతీయ ప్రపంచ సమ్మేళనం, 3వ ప్రపంచ సమ్మేళనం 1980లోని నవంబర్లో జరిగింది. భగవాన్ బాబా వారి 55వ జన్మదినం 23/11/1980 భగవాన్ బాబా వారి 55వ జన్మదినోత్సవం. 3/12/1980 బృందావనంలో యూదుల దీపావళి ఉత్సవం అనూకా జరుపబడింది. విదేశాల్లో సత్యసాయి సెంటర్లో ఉపయోగించిన సర్వధర్మ చిహ్నంలో యూదులు చిహ్నంగా కూడా నేర్చుకుంటూ భగవాన్ బాబా అంగీకరించారు. 24/12/1980 ప్రశాంతనీయంలో బాలుర నూతన హాస్టల్ భవనమునకు బాబా వారిచే ప్రారంభోత్సవం జరిగింది. 25/1980 ప్రశాంతనీయంలో సత్యసాయి ప్రైమరీ స్కూల్ ప్రారంభం జరిగింది. భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. 1981 భగవాన్ బాబా వారిచే ప్రశాంత్ నిలయంలో సత్యసాయి సంస్థల వరల్డ్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. 14/1 ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సెంట్రల్ ట్రస్ట్ అధీనంలో పనిచేసేట్లు భగవాన్ వారిచే చార్టర్ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ ట్రస్ట్ అధీనంలో పనిచేసే భగవాన్ చార్టర్స్ తయారు చేశారు. 1480 సంవత్సరం నుంచి ఎంత కృషి చేశారో చూడండి. 1981 చెన్నైలో నిర్మించబడిన నూతన మందిరం సుందరంకు ప్రారంభోత్సవం జరిగింది. ప్రశాంత్ నిలయంలో ప్రశాంతి మందిరం నమూనాలో నిర్మించబడిన సుందరం 2 అంతస్తులు కలిగి మధ్యన గోపురము, దానికి ఇరువైపులా డోములు మరియు మొదటి అంతస్తులో బాల్కనీ శిల్పకళా వైభవంతో శోభిల్లే అపురూపమైన మందిరం భగవాన్ బాబా వారిచే వెలిగించబడినది. ఆధ్యాత్మిక జ్యోతులు 3 సుందరం వరుసగా 3వది. మొట్టమొదటి మందిరం బొంబాయిలోని అంధేరి ప్రాంతంలో నిర్మించబడ్డ ధర్మక్షేత్రంలోని సత్యదీపు. 2వ మందిరం మహోన్నతమైన శివలింగాలంకారంలో హైదరాబాద్ ఉన్న స్వామి. 22/1/1981 చెన్నై నుండి బొంబాయికి భగవాన్ బాబా వారి ప్రయాణం. అక్కడి
అంధేరి మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు కొరకు ధర్మక్షేత్రంలో నెలకొల్పబడిన ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు మరియు టెక్నికల్ స్కూల్ యొక్క నూతన భవనమును భగవాన్ ప్రారంభం చేశారు. 23/1/1981 మానవతా విలువలు బోధనలో పాలు పంచుకుంటున్న ఉపాధ్యాయుల శిక్షణా సంస్థలు భగవాన్ బొంబాయిలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాలన్నీ మనకు ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలుస్తాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ మనకి తెలియవు. ఎందుకంటే అక్కడెక్కడ స్వామి అప్పుడు అన్నీ తిరిగి అన్నీ కూడా స్వామి ఎక్కడ అంతటా వారే ప్రారంభించడం ఒక అద్భుతమైన వారికి ఈ ప్రపంచం మీద ఉన్న ఈ ప్రపంచంలోని జనవాళ్ళ మీద ఉన్న ఆయన కొంత ప్రేమ ఎంతో మనకు తెలుస్తుంది. ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా. కింగ్డమ్ ఆఫ్ ది మదర్సాయి ఏమితో అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థుల సంస్థ ఆవిర్భావం 5/2/1981. 1/3/1981 సనాతన సారథ మాసపత్రికలో విద్యావాహిని అనే నూతన ధారావాహిక వ్యాస పరంపర ప్రారంభమైంది. మొట్టమొదటి వాహిని అది విద్యావాహిని. 7/3/1981 భగవాన్ బాబా వారు హైదరాబాద్ సందర్శనం. 8/3/1981 హైదరాబాద్లో మెహదీపట్నంలో నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి విద్యా విహార్ కొరకు నూతన భవన సముదాయమును నిర్మించుకొని భగవాన్ బాబా శంకుస్థాపన. 9/3/1981 మానసిక వికలురైన బాలబాలికల కొరకు ప్రత్యేకంగా నెలకొల్పబడిన పాఠశాలను భగవాన్ బాబా సందర్శించారు. తర్వాత హైదరాబాద్లోనే విడి ప్రసాదరావు స్మారక భవనము కూడా శంకుస్థాపన చేసి ప్రశాంత్ నిలయమును తిరిగి వచ్చారు. 5/4/1981 ప్రశాంత్ నిలయంలో ఉగాది పర్వదినమున భగవాన్ బాబా వారు శ్రీ సత్యసాయి వాహిని పుస్తకం ఆవిష్కరించారు. ఈనాడు మనం సత్యసాయి చేసుకున్నాం, అది 1981 ప్రశాంత్ నిలయంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు స్వామి. 12/4/1981 బృందావనంలోని కళాశాల హాస్టల్లో భగవాన్ బాబా వారి దివ్యోపన్యాసం. 13/4/1981 బెంగళూరులో లాల్బాగ్లో గల గోల్డెన్ జూబ్లీ హాల్లో భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీరామనవమి పండుగ బెంగళూరులో లాల్బాగ్లో గల గోల్డెన్ జూబ్లీ హాల్లో భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీరామనవమి పండుగ అక్కడ కూడా చేశారు. 19/4/1981 బెంగళూరులో శ్రీ సత్యసాయి అధ్యయన మండలి నగరంలోని 250 మంది కామర్స్ విద్యార్థులకు ఉచిత భోజనా తరగతులను నిర్వహించిన సందర్భంగా భగవాన్ బాబా వారు వారిని ఉత్తేజపరుస్తూ ఉపన్యాసం చేశారు. అధ్యయన మండలి ఆ రోజు నిర్వహించి వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికి 250 మంది కామర్స్ విద్యార్థులకు ఉత్తేజపరచడానికి దాని తలకు అధ్యయన మండలి తల్లి విలువలు సంబంధించిన ఉత్తేజమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. 11/5/1981 భగవాన్ బొంబాయి నగరము ఇచ్చేశారు. 14/5/1981 భగవాన్ బాబా వారు బొంబాయి నుండి విమానంలో బయలుదేరి విజయవాడ వచ్చి అక్కడి నుంచి కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. చూడండి ఏంటి ఈ ప్రయాణాలు. 15/5/1981 భగవాన్ బాబా వారు రాజమండ్రిలోని శ్రీ సత్యసాయి గురుకులమునకు తమ ఆధీనంలోనే తీసుకున్నారు. ఎప్పుడు ఈ ప్రశాంత ట్రస్ట్లోకి తీసుకున్నారంటే మే 5, 1981, మే 15 భగవాన్ బాబా అది మన గురుకులంలో సెంట్రల్ ట్రస్ట్ దీంట్లో తీసుకున్నారు. 17/5/1981 భగవాన్ బాబా వారు బెంగళూరులోని లాల్బాగ్లో గల జూబ్లీ హాల్లో కర్ణాటక రాష్ట్రము చెందిన గురువులకు 10 రోజుల పాటు నిర్వహింపబడే మానవతా విలువల బోధన గురించి పునశ్చరణ తరగతులు ప్రారంభించారు. 15/6/1981 ప్రశాంతనిలో సత్యసాయి ప్రైమరీ స్కూల్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభించడంతో పాటు భగవాన్ బాబా వారి విద్యా కార్యక్రమాల విస్తరణ. 27/6/1981 కింగ్డమ్ ఆఫ్ ది సత్యసాయి మరియు కింగ్డమ్ ఆఫ్ ది మదర్ సాయి సభ్యులను నిర్దేశించి భగవాన్ దివ్యోపన్యాసాన్ని ఇచ్చారు. 4/7/1981 భగవాన్ బాబా వారు ప్రతి నెల ఆయన టూర్లోనే ఉన్నారు. భగవాన్ బాబా వారి ప్రశాంత నిలయంలో సత్యసాయి ప్రైమరీ అధ్యాపకులకు ఉద్దేశించి ప్రసంగించారు. 17/6/1981 ప్రశాంత నిలయంలో జగద్గురు అయిన భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో భక్తులు గురు పూర్ణం పనులు జరుపుకున్నారు. 15/7 కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి సభ్యులను ఉద్దేశించి భగవాన్ బాబా వారి దివ్యోపన్యాసము.
1/8/1981 విదేశం నుండి వచ్చిన బాల వికాస్ గురువులకు భగవాన్ బాబా వారు శిక్షణా శిబిరం ప్రారంభించారు. 6/8/1981 శిక్షణా శిబిరం పూర్తయి మధ్యాహ్నం 12 గంటలకు భగవాన్ బాబా బృందావనమునకు బయలుదేరి వెళ్ళారు. 29/8/1981 బృందావనంలో వాల్యూ ఓరియేషన్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించబడింది. 30/9/1981 పూర్ణచంద్ర హాల్లో శ్రీ సత్యసాయి హాస్పిటల్ యొక్క రజతోత్సవ దినము నిర్వహించబడింది. పూర్ణచంద్ర హాల్లో సత్యసాయి హాస్పిటల్ అప్పటికి 25 సంవత్సరాలు అయిందట. అది గురుగారు జనరల్ హాస్పిటల్ పూర్ణచంద్ర హాల్లో పక్కన బ్యాక్ సైడ్. 2/10/1981 దసరా ఉత్సవాలు వాటితో పాటు వేద పురుష సప్తాహ జ్ఞానయోగం అప్పుడు ప్రారంభించారు. 81లో దసరా ఉత్సవాలు వాటితోటి వేద పురుష సప్తాహ జ్ఞానయోగం ప్రారంభించబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పుడు కళ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. 8/10/1981 విజయదశమి నాడు బాబా వారు తన దివ్యోపన్యాసంలో ఉన్నత విద్యా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం గురించి ప్రకటించారు. 8/10/1981 డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం, అది డిక్లరేషన్ తెచ్చుకున్నారన్నమాట. అప్పుడు విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం పూజ జరిగింది. 26/10/1981 ప్రశాంత్ నిలయంలో దీపావళి పండుగ చేసుకున్నారు. 6/11/1981 కర్ణాటక రాష్ట్రంలో నందికొండల దిగువన గల మనోహరమైన శ్రీ సత్యసాయి గ్రామం భగవాన్ బాబావారి ఆగమనంతో పునీతమైంది. ముద్దనహేళ్లలోని విద్యా ప్రాంగణంలో ఒక భాగమైన ఆ గ్రామంలో భగవాన్ బాబా జూనియర్ కాలేజీ బిల్డింగ్ పూజ నిర్వహించారు. ముద్దనహేళి అంటే స్వామికి అతి ప్రేమైన కళాశాల. అక్కడ ఆ విద్యార్థులన్నా ప్రొఫెసర్స్ అన్నా చాలా ఎంత ప్రేమగా చూసేవారు. 19/11/1981 శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులు 5వ అఖిల భారత సమావేశం జరిగింది. 21/1981 వరకు 19/11/1981 నుండి 21/3 రోజులు అనమాట. అక్కడ అఖిల భారత సమావేశం జరిగింది సేవాదళ సభ్యులకి. 22/11/1981 డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపబడిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వైవి చంద్రచూడ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రశాంత్ నిలయంలోని హయ్యర్ సెకండరీ స్కూల్ యొక్క నూతన భవనం ప్రారంభించబడినది. 23/1981 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 56వ జన్మదినోత్సవం. 26/11/1981 శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థను ప్రారంభిస్తూ భగవాన్ బాబా వారి దివ్యోపన్యాసము. 24/12/1981 ప్రశాంత్ నిలయంలో రౌండ్ బ్లాక్లో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ముందు రోజున వేడుకలు ప్రారంభించారట. అది 25/12/1981 క్రిస్మస్ పండుగ. 1982 సంవత్సరం 14/1/1982 బృందావన కళాశాల హాస్టల్లో భగవాన్ బాబా వారి దివ్యోపన్యాసం. 21/1/1982 మద్రాస్ పర్యటన. 22/1/1982 మద్రాసులో ఏబర్ట్స్బరీలో తమిళనాడు రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థ యొక్క 4వ రాష్ట్ర స్థాయి సమావేశం. 24/1/1982 భగవాన్ బాబా వారి నైవేలి సందర్శన. నైవేలి కూడా వెళ్ళారు. 26/1/1982 భగవాన్ బొంబాయి నగరంకి వెళ్ళారు. 27/1/1982 బొంబాయిలో బాల వికాస్ పిల్లల గురువులు ర్యాలీ బొంబాయిలో. 14/2/1982 బృందావనం సమీపంలో శ్రీ సత్యసాయి కళాశాల దత్తత తీసుకున్న గ్రామం సిగిహెళ్ళిలో నిర్మించబడిన ముద్దనహెళ్ళి గ్రామం సిగిహెళ్ళి, ఇది వేరు. సిగిహెళ్ళిలో నిర్మించబడిన ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనమునకు బాబా వారిచే ప్రారంభోత్సవం. 22/2/1982 ప్రశాంత్ నిలయంలో మహాశివరాత్రి ఉత్సవం. 26/3/1982 ప్రశాంత్ నిలయంలో ఉగాది పండుగ. 2/4/1982 బృందావనంలో శ్రీరామనవమి ఉత్సవాలు. అప్పుడు కూడా బృందావనంలో చేశారు ఏప్రిల్లో. 30/4/1982 భగవాన్ బాబా వారి 8 రాష్ట్రాల పర్యటన ప్రారంభం. 4/4/1982 హైదరాబాద్ రవీంద్ర భారతి హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములకు చెందిన ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర వృత్తుల వారిని ఉద్దేశించి భగవాన్ ప్రసంగించారు. రవీంద్ర భారతిలో కూడా స్వామి మాట్లాడారు. 5/4/1982 భగవాన్ బాబా వారి శ్రీ సత్యసాయి విద్యా విహార సందర్శన.
6/4/1982 భగవాన్ బాబా వారి విమానంలో ఢిల్లీ నగరానికి రాక. 7/4/1982 న్యూఢిల్లీలోని భారతీయ విద్యా భవన్ ప్రాంగణం సందర్శన. 8/4/1982 భగవాన్ బాబా వారు ఆశిస్తున్నట్లుగా విద్యార్థుల మానవతా విలువలను పెంపొందించుకోవాలనే భావనతో ప్రతి అంశం నొక్కి చెప్పడానికి ఢిల్లీలో ప్రారంభింపబడుతున్న స్కూల్ భవన్ నిర్మాణంకు స్వామి భూమి పూజ చేశారు. సాయంకాలం 6:15 భగవాన్ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మేధావులను ఉద్దేశించి ప్రసంగించారు. 9/4/1982 సూర్యోదయ వేళల్లో భగవాన్ హిమాలయ పర్వతాల దిగువ ప్రాంతంలో ఉన్న ఋషికేశ్ను తర్వాత ముస్సోరిని సందర్శించడానికి కారులో వెళ్ళారు. దారిలో హజియాబాద్, మీరట్, రూర్కీ, హరిద్వార్లలో కొంచెం సేపు ఆగారు. ఋషికేశ్లో ఉత్తరప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న వేట పాఠశాల భవన నిర్మాణములకు పూర్తి చేశారు. డెహ్రాడూన్లో భక్తులకు దర్శనం ప్రసాదించిన తర్వాత ముస్సోరికి వెళ్ళి అక్కడ జింద్ మహారాణి భవనంలో బస చేశారు. 11/4/1982 భగవాన్ బాబా ముస్సోరి నుండి పానిపత్, కల్నార్ మీదుగా ఢిల్లీ తిరిగి వచ్చారు. 12/4/1982 జైపూర్కి విమానంలో వెళ్ళి అక్కడ తాను నెలకొల్పిన శ్రీ సత్యసాయి మహిళా కళాశాలను సందర్శించారు. జైపూర్లో 13/4/1982 భగవాన్ బాబా వారు జైపూర్ నుండి భోపాల్ వెళ్ళారు. 14/2/1982 భోపాల్ నుండి విమానంలో ప్రయాణించి జామ్నగర్ చేరుకున్నారు. ఇది గుజరాత్. 15/4/1982 జామ్నగర్లో బాబా శ్రీ రంజిత్ సింహజీ నిరాహార ఆశ్రమం పేరుతో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించారు. అదే రోజున జామ్నగర్ నుండి బొంబాయి మీదుగా బెంగళూరు తిరిగి వచ్చారు. 12/5/1982 బొంబాయి వెళ్ళి అక్కడ ధర్మక్షేత్రం యొక్క 14వ వార్షికోత్సవం సందర్భంగా దివ్యోపన్యాసములు చేశారు. 14/5/1982 బొంబాయిలో భగవాన్ ఒక ప్రత్యేక ఆహ్వానంపై ట్రాంబేలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. 25/1982 నుండి 29/5/1982 వరకు ప్రశాంతి నిలయంలో విద్యాగిరిపై నిర్వహించబడిన మానవతా విలువల బోధన కార్యక్రమం యొక్క ద్వితీయ శిక్షణా శిబిరంలో భగవాన్ ఇంచుమించుగా ప్రతిరోజు దివ్యోపన్యాసం చేశారు. 1/7/1982 మరియు 2/7/1982 మద్రాసు నగరంను సందర్శించారు. 6/7/1982 ప్రశాంతి నిలయంలో గురు పూర్ణిమ మహోత్సవం. 8/7/1982 ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క సభా ప్రాంగణంలో భగవాన్ దివ్యోపన్యాసం. 12/8/1982 ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ. 22/8/1982 ప్రశాంతి నిలయంలో వినాయక చవితి పండుగ. 1/9/1982 ప్రశాంతి నిలయంలో ఓణం పండుగ. 1/10/1982 సనాతన సారథి మాసపత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న విద్యావాహిని ముగిసి సూత్రవాహిని ప్రారంభమైంది. అది ఆ రోజు నుంచి సూత్రవాహిని, విద్యావాహిని కట్టు ముగిసింది, సూత్రవాహిని మళ్ళీ ప్రారంభమైంది. 82లో ఒక వాహిని అప్పుడే 80లో అప్పుడు 81లో ప్రారంభం 82 వరకు వచ్చింది. 21/10/1982 దసరా ఉత్సవాలు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం. 27/1982 ప్రశాంతి నిలయంలో విజయదశమి పండుగ. 13/11 చెప్పండి గురువు. ఒక నిమిషం జనరల్గా మాట్లాడి కంక్లూడ్ చేయండి సార్. అదే దసరా 21/10/1982 దసరా ఉత్సవాలు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం అంటే ఇక్కడ ఇప్పుడు స్వామి చిన్నప్పుడు 14వ సంవత్సరంలోనే ఇలా చేతులు తిప్పుతూ అతను అక్కడ పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తున్నట్టు ఇవన్నీ చేశారని ఇందాక మన సోదరు దాంట్లో వచ్చింది. ఆయనకి ఇది ఏమో ఆధ్యాత్మిక రామాయణంలో ఉందని చెప్పి వారు చెప్పారు. అలాగే రామాయణంలోని ఎన్నో విషయాలను స్వామి చెప్పడం అనేక సందర్భాల్లో మనం చూసాము. అన్ని గ్రంథాల్లో వచ్చింది. అన్నింటిలో గ్రంథాలు వచ్చి గ్రంథాల్లో రకరకాలుగా మారిపోయినా ఒక సంవత్సరం దసరా ఉత్సవాలప్పుడు స్వామి ఏం చెప్పారంటే ఆ రోజు నాడు
ముహూర్తం ఫిక్స్ చేశారు పూర్ణావతికి. పండితులందరూ ఒక నిర్ణయం చేసి ఒక టైం చెప్పారు. ఆ టైం కాదు 9 తర్వాత చేయండి, 9:30కి చేయండి అని స్వామి చెప్పడం జరిగింది. స్వామి చెప్పడం లేదు స్వామి, అంతా చాలా బాగుంది, మేము చూసే నిర్ణయించాం అని 9:30 సాయంత్రం ఇది ఫైనలైజ్ చేశారు. 9:30 కల్లా రేపు ఉదయం 9 గంటలకు చాలా బాగుంటుందని 9 గంటలకు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ టైంలోని పెద్ద వాన పుట్టింది. అది జరగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పూర్ణావతి పెద్ద ఆటంకం కలిగిన పరిస్థితుల్లో జరిగింది. అప్పుడు అందరూ ఆగిపోయారు. మళ్ళీ 9:30కి స్వామి చెప్పింది 9:30కి చెప్పేటప్పటిగా వర్షం అంతా తగ్గిపోయింది. వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం అంతా నిర్వహణ చేసిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి మళ్ళీ అక్కడ ఉపన్యాసం ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగా మళ్ళీ ఇచ్చారు. ఆ సంవత్సరం ఏం చెప్పారంటే, అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఈ సీతావియోగం తర్వాత సీతామ్మవారిని అరణ్యవాసం పంపించిన తర్వాత తను చాలా విచారగ్రస్తుడైపోయి అంత మతిస్థితి లేని పరిస్థితుల్లో ఉండిపోయారు పాపం వాళ్ళతో. ఆ సమయంలో బాగా ఒకసారి సాయంకాలం అలిసిపోయిన తర్వాత పడుకుందికి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఆయన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు ఈ నలుగురు తాలూకా సైన్య మందిరాలు ఒకే రకంగా ఉంటాయి. వాటి తెరలు మాత్రమే ఉంటాయి, వాటి ద్వారాలు కూడా ఉండవు. ఆ రోజుల్లోని ఆ పరిస్థితుల్లోని అక్కడ ఏంటంటే రాముడు పడుకునే గదిలో దశరథుడు బొమ్మ ఉంటుంది. రాముడు తెల్లవారుసరికలు శ్రీరామచంద్ర తండ్రి గారికి నమస్కరించి లేస్తాడు. అలాగే మిగతా అన్నదమ్ముల గదుల్లోని రాముడు ఫోటో ఉంటుంది. వీటి ముగ్గురు అన్నదమ్ములు ఏం చేస్తారంటే అన్నగారి ఫోటో చూసి నమస్కరించేస్తారు. ఆ టైంలో అప్పుడు ఏం జరిగిందో స్వామి చెప్పారు. ఏంటంటే అలా జరుగుతుంటే ఆ రోజు దుఃఖించుకొని దుఃఖసారంలో ఉన్న ఆ శ్రీరామచంద్రుడు రాత్రి పడుకునే టైం కల్లా ఆ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి ఒక గదిలో పడుకున్నాడు. ఆ అలిసిపోయి పడుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ గదిలోకి మాండవి వచ్చి పడుతుంది. ఆ శ్రీరామచంద్రుడు ఇటుపక్క పడుకున్నాడు, మాండవి అటు తిరిగి పడుకుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో భరతుడు వస్తాడు. అది భరతుడి గది చూసి, అరే ఏంటి నా గదిలో శ్రీరామచంద్రుడు నా అన్నయ్య పడుకున్నాడు, ఇదేంటిది ఇలాగుంది అనేసి అక్కడ ద్వారం దగ్గర నిలబడతాడు. ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుని ఉంటారు. పడుకుంటే శ్రీరామచంద్రుడి గది ఖాళీగా ఉంటుంది. ఈయన పడుకుంటుంటే తెల్లవారులా అలాగే ఉంటాడు భరతుడు. తెల్లవారుతామని రాముడు తెలివచ్చి బయటికి వెళ్ళిపోతాడు. ఈయన తప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాండవి కూడా లేస్తుంది. అప్పుడు చూస్తాడు. అప్పుడు లేచేటప్పుడు ఏం చేస్తాడంటే పక్కకు చూస్తే స్త్రీ పడుకుంటే ఆయన చూస్తే మాండవిలా ఉందనుకుని గ్రహిస్తాడు. అదేంటే ఆ ఎదురుగుండా చూస్తే తన తాలూకా ఫోటో కనపడుతుంది. తన తాలూకా ఫోటో కనపడేసరికి నా ఫోటో ఎక్కడ ఉందేంటి, ఇది ఎవరికది అది చూస్తే పక్కకు చూస్తే మాండవి కనపడుతుంది. అయ్యో ఇది భరతుడి గది కదా, నేను పొరపాటున పడుకుంటాను, ఎంత అపరాధం జరిగిపోయిందని ఎంతో బాధపడుతూ బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలోని అన్నయ్య గారి నిద్రభంగం కాకుండా ఉన్న భరతుడు పక్కకు తప్పుకుంటాడు. శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఈ విషయం అంతా పరుగుని వెళ్ళి వశిష్ఠ మహర్షికి చెప్తాడు. స్వామి ఇంత అపరాధం జరిగింది, నాకు ఏదైనా నేను 10 నిమిషాలు మాట్లాడాలి. ఈసారి ఎప్పుడని చెప్పండి టాపిక్ అది. సరే, థ్యాంక్ యూ. ఇది నేను వ్యక్తిగతంగా జరిగింది కాబట్టి నేను ఈ రోజు మీకు చెప్పానంటే అప్పుడు సార్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫ్యాంటాస్టిక్ టాపిక్, వెరీ నైస్. అది గురువు గారు, ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్న మీ అందరికీ, నా యొక్క ఈ పఠనం విన్న వాళ్ళందరికీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరామ్ సార్. కోటేశ్వర గారు, వీ కెన్ కంక్లూడ్ దిస్ బుక్ ఆన్ ఫ్రైడే. ఓకే సార్. తర్వాత వాల్యూమ్ ఎప్పుడైనా మళ్ళీ నేను చెప్తాను నేను. అలాగే సార్. సో ఒక 10 నిమిషాలు ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ నుంచి. ఐ వాంట్ టు స్పీక్ 10 minutes. ఓకే సార్. నా తర్వాత ఒక ఇద్దరికి అవకాశం ఇస్తాను. బీ రెడీ, ఎవరైనా మంచిగా చదివేవాళ్ళు. సార్ ఐ విల్ గివ్ 2 assignments. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఒకటేమో సార్ కోటేశ్వర గారు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఎవరైనా పాడాలి. ఓకే సార్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి సార్, మ్యూట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ ఆస్పెక్ట్ సార్. నేను 10 నిమిషాలు మాట్లాడితే కంక్లూడింగ్ ఎండింగ్ లో పాడాలి ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు. అది కూడా దేవుడు ఉన్నాడు అని ఒక సందర్భంలో గురు పూర్ణిమ రోజు చెప్పిన మంత్రం అనమాట. అది పంచాక్షరి మంత్రం, దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఉన్నాడు మంత్రం ఎలా అవుతుందంటే, దేవుడు ఉన్నాడు నమ్మకం ఉంటే రామయ్య కృష్ణయ్య తర్వాత
సో ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఎవరైనా పాడొచ్చు. ఇంకొక సంవత్సరంలో గ్రూప్ పూర్ణం రోజు ఇంకొకటి ఏం చేశాడంటే చెప్పారంటే, మనంతా దేవుని మర్చిపోతుంటాం కదా, బాధలు వస్తే గుర్తుకున్నాయి. ఇప్పుడు బాగా తలుచుకున్నాం, ఒంట్లో బాధ ఉండేడు ఎప్పుడు. 2 రోజులు పోయిన తర్వాత అసలు గుర్తేరాడు నాకు. సో దేవుని ఉన్నది దైవం ఒక్కడురా, దేవుని మరొకరా అని ఒక గ్రూప్ పూర్ణం రోజు అద్భుతమైన గేయం చదివారండి. ఈ 2 కూడా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎవరికైనా అవకాశం ఇస్తాను, బీ రెడీ అని చెప్పండి. థ్యాంక్ యూ. కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్. బహుశా టుడే వీ కెన్ కంక్లూడ్ దిస్. జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వసమత్వంబు తాటు తరులు. నేను కూడా మనం నేచర్ ఈజ్ ది బెస్ట్ టీచర్ అనుకున్నాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తనుపై మనకింత తమకంబు వలదంచు చలి ఎండ వానల సైచు గిరులు. అది మనం ఇప్పుడు ఏసీ ఇప్పుడు చలిగా ఉందని చెప్పి నేను ఫ్యాన్ కూడా తీసేసిన. రేపు మాపడి కంచు వాపోవలదంచు విహగములు సంతృప్తి విద్యగరవు. జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకసంబు. ప్రాణములు వీడి చనునాడు మృగములైన నేను నాదని అనవు ప్రవయంతేన. ప్రకృతి బోధించి సత్యమీ మర్మమెల్ల తెలియజేయనిదే విద్య తెలుసుకోండి. దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్. సో ప్రకృతి అనేది మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు ఒకసారి. ఒక శిష్యుడు తన గురుగారు కొన్ని ఫలాలను సమర్పించాడు. అంత గురువుగారు ఏం చేశారంటే ఆ ఫలాన్ని ఇచ్చి ముక్కలుగా కోసి అందరికి పంచమన్నారు. వాళ్ళు పంచేటప్పుడు ఎవరికి మొదటి ఇవ్వాలి అని సమస్య వచ్చింది. అప్పుడు గురువుగారు శిష్యునితో, నీకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు ఉన్నారో వారికి మొదటి ఇవ్వు అన్నట్టు. వెంటనే ఆ శిష్యుడు కొన్ని ముక్కలను తన నోట్లో వేసుకున్నాడు. గురుగారికి మొదట ఇస్తారనుకున్న మిగిలిన శిష్యులు అతని చర్యను తీవ్రంగా విమర్శించి గురువు పట్ల అపచారం చేశావు అని అన్నారు. అని గురువుగారు మంచోడు. నాయనలారా, అతను చేసింది సముచితమే. అతని చర్య అతని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్వరూపుని యందు భక్తిని నిరూపించింది. ఎవరు పెట్టాడు? ఆత్మారాముడికి ముందు పెట్టుకున్నాడు. అట్లా పెట్టుకుంటామంటే నడవదు ఇప్పుడు సొసైటీలో బయట. అందరు పెట్టిన తర్వాత అందరు తిన్నారా అని అడిగి తింటాం. కోటేశ్వరరావు గారు అంతే మరి పద్ధతి అది. ఆత్మారాముడు మొదలు పెడతానంటే వీడికి ఎక్కడికైనా అంటే కొన్ని చోట్ల పనికిరాదు. సో ఈశ్వరుడు అనగా ఎవరు అంటే నీలో ఉన్న ఆత్మయే. సో ఈద గురువులకు గురువు అని ప్రబోధించారు స్వామి ఒక సందర్భంలో. ఇంకా చూస్తే మనకి గురువుల్లో చాలా మంది ఉంటారు, రకరకాల సో మెనీ క్లాసిఫికేషన్స్. అవన్నీ మనకు అనవసరం. బోధ గురువు అవద్దు, మన నెగిటివ్ కాన్సెప్ట్ లో పోవద్దు. ఒక సందర్భంలో స్వామి ఆల్ ది గురువుస్ వాజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 2 సెక్టార్స్. మొత్తం ఈ విశ్వంలో ఉన్న గురువులందరినీ కూడా 2 రకాలుగా వర్గీకరించారు. ఇద్దరికి తేడా ఏం పెద్దగా లేదు, కానీ లిటిల్ బిట్ ఉంటుంది. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు? మంత్రం ఉపదేశం చేస్తాడు, త్రికరణ శుద్ధితోనే జీవిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని అందుకున్న మార్గాన్ని బోధిస్తాడు. బాబు నువ్వు ఎట్లా పోవాలి, నేను అడయారు ఎట్లా పోవాలంటే పలానా బస్సులో పోమని చెప్పాడు నాకు. ఆయన నాతో రాడు, పలానా బస్సు ఎక్కువ 1 or 2 ఎక్కితే నువ్వు అడయారు దిగుతావు అని చెప్పాడు అంతే. సో ఈజ్ కాల్డ్ దీక్షా గురువు. రెండో అతను ఏం చేస్తాడు? బాబు అడయారు నేను కూడా అయితే వస్తాను, ఐ విల్ టేక్ యూ టు అడయార్ అని చెప్పి నాతో పక్కన కూర్చొని జర్నీ చేస్తాడు. అక్కడ బోధిస్తాడు, ఇక్కడ ఆచరణాత్మకంగా అందించేవాడు శిక్షా గురువు. శిక్ష అంటే డోంట్ గెట్ ఎ పనిష్మెంట్. సో గురువులని 2 రకాలుగా విభజించారు స్వామి సందర్భంలో, దీక్షా గురువులు అండ్ శిక్షా గురువు. సింపుల్ తేడా వాళ్ళకి. ఒకళ్ళు చెప్తాడు, రెండో ఆయన చేసి చూపిస్తాడు, డ్రిల్ మాస్టర్. ఇంకొక సందర్భంలో స్వామి మేడ్ 1 more క్లాసిఫికేషన్.
అక్కడ కూడా 2 రకాలు చేశారు, భ్రాంతి రహిత గురువులు, భ్రాంతి సహిత గురువులు. అంటే డిఫరెన్స్ మనకు అర్థమైపోయింది. భ్రాంతి అంటే కూడా మనకు తెలుసు. భ్రాంతి అంటే ఏదో కొన్ని సాధనలు చేస్తారు, ఏదో ఒక రిజల్ట్ నిమిత్తం, రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట, ఫల నిమిత్తం. సో దే ఆర్ కాల్డ్ భ్రాంతి సహిత. రెండో వాడికి రహిత అంటే తెలుసు, వాడికి ఏం లేదు, భ్రాంతి లేదు, వాళ్ళకి బ్రహ్మతత్వమే లో లీనం కావటమే దట్ ఈస్ ద ఆనంద అని భావిస్తారు కదా. ఇక్కడికి ఎక్స్టర్నల్ రిజల్ట్స్, ఈ మనకి రిజల్ట్ ఓరియంటెడ్ ఉండదు. సో దీస్ ఆర్ కాల్డ్ భ్రాంతి రహిత అండ్ భ్రాంతి సహిత. సో ఇంకొక, దిస్ ఈజ్ మై లాస్ట్, నా తర్వాత దీని తర్వాత ఎవరైనా పాడొచ్చు. సో వన్ మోర్ టైం, ఇంకొక గురు పూర్ణిమ రోజు, ఓకే అగ్రీడ్, ఇంక వేరే 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 మా ఎత్తకండి చేతులు. ఇంకో సందర్భంలో మనకు 2 రకాలు చూసాం. ఒకటేమో దీక్షా గురువులు, శిక్షా గురువులు ఒకసారి చెప్పారు. రెండోదేమో భ్రాంతి రహిత అండ్ భ్రాంతి రహిత అండ్ భ్రాంతి సహిత అని చెప్పారు. ఇంకొక గురు పూర్ణిమ రోజు జనరల్ గా మనం చోట్ల చూస్తాం, చాలా బుక్కుల్లో చూస్తుంటాం ఈ క్లాసిఫికేషన్. గురు పూర్ణిమ రోజు అండ్ గురు చరిత్ర, ఇంకా శాస్త్రి గారు రాసిన ఇంకొక బుక్ లో కూడా ఉంది ఈ క్లాసిఫికేషన్. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్లీ, ఒక్కొక్క గురించి ఒకళ్ళు వాడతాం. ఒక ఆయన బోధకురు అని అందరికి తెలిసేది, శాస్త్రాన్ని బోధిస్తాడు, నియమ నిబంధనలు చెప్తాడు, ఆచరించడానికి ప్రోత్సహిస్తాడు. రెండో బోధ గురు. రెండో ఆయన వేద గురు. తత్వంతో పాటు తత్వ అర్థాన్ని కూడా బోధించాడు, ఒక తత్వవేత్తగా రూపొందింపజేస్తాడు. మన మనస్సును భగవంతుని వైపు టర్న్, బాహ్య ప్రపంచం నుంచి మన మనస్సుని భగవంతుని వైపు మరలుస్తాడు వేద గురు. మూడో ఆయన పేరు నిషిద్ధ గురు. అన్ని రకాల కర్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఇహలోకంలో ఎలాగ సుఖం ఉండొచ్చు, పరలోకంలో మోదం అంటే ఆనందం, మోదము ప్రమోదము రకరకాలు మనం చెప్పుకున్న వేదంలో. ఇక్కడ ఎలా ఉంటాయి, ఇక్కడ హౌ కెన్ ఎంజాయ్, ఆ పైన ఎలా ఎంజాయ్ చేయొచ్చు విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిషిద్ధ గురువు. నిషిద్ధ అంటే ఇక్కడ ఏదో నిషిద్ధం అని చెప్పద్దు, ఏదో రెస్ట్రిక్షన్స్, ఫుడ్ రిస్ట్రిక్షన్. నిషిద్ధ అన్న మాట అంటే ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నాలుగో ఆయన పేరు కామ్య గురువు. ఈయన ఏం చేస్తాడంటే పుణ్యకార్యములు ఆచరింపజేస్తాడు. ఈయన కూడా ఇహపర సుఖములు పొందే మార్గమును అందిస్తాడు. ఐదో ఆయన పేరు వాచిక గురువు. యుగతత్వాన్ని బోధిస్తాడు. ఆత్మతత్వం అంటే దివ్యత్వం కనుక దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవించే విధానాన్ని తెలుపుతాడు. వీళ్ళంతా కూడా ఇంతవరకు చెప్పిన వాళ్ళు, అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళే. సో ఈయన వాచిక గురువు. పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు మనకి. ఆరో ఆయన సూచిక గురువు. మనం శమము దమము సత్సంపత్తి అనుకుంటుంటాం, అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంద్రియ నిగ్రహ విధానాన్ని బోధిస్తాడు. హౌ యు కెన్ కంట్రోల్ యువర్ ఇంద్రియాస్. సెవెంత్ ఆయన కారణ గురువు. మనకు జీవము బ్రహ్మ, నేను చెప్పా 3-1 స్పిరిచువాలిటీలో 3-1 అన్నారు. అంటే మనము, మన ప్రతిబింబము, అద్దం తీసేస్తే ఉన్నది ఒకళ్ళ, నో 3. సో దట్ ఈస్ కాల్డ్ 3-1 సో జీవ బ్రహ్మ ఐక్య సంధాన ప్రాప్తికి తగిన శక్తిని అనుగ్రహిస్తాడు. సంధానానికి శక్తిని అందిస్తాడు అంతే. లాస్ట్ ఆయన విహిత గురువు. అంటే సందేహ నివృత్తిని గావించి, మన స్వామివారు కూడా ఫస్ట్ సందేహ నివారణ రాశారు, తర్వాత మిగిలిన వాహినులు వచ్చినాయి. సందేహ నివృత్తి గావించి, మనస్సును పరిశుద్ధం గావించి, చిత్తశుద్ధి వల్ల ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేవాడు. మరి వీళ్ళందరిలో గల 8 మంది రకాలు చెప్పుకున్నాం. బోధ గురువు, వేద గురువు, నిషిద్ధ గురువు, కామ్య గురువు, వాచిక, సూచిక
అండ్ వాచిక అండ్ సూచిక ఈజీగా గుర్తుపెట్టు. కారణ గురువు, ఈతరు, వీళ్ళు ఎవరంటే స్వామి సుప్రీం. కారణ గురువు వీళ్ళందరిలో కూడా ప్రధానమైన గురువు. ఎందుకంటే జీవ బ్రహ్మ ఐక్య సంధాన ప్రాప్తికి తగిన శక్తిని అందిస్తాడు. ఎవరు తన శక్తిని అందిస్తాడు అంటే కేవలము అటువంటి గురువు ఎవరంటే భగవంతుడు మాత్రమే అని స్వామి ఒక గురు పూర్ణంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన 2 అంశాలు ఎవరైనా చదవండి. ఓం శాంతి శాంతి శాంతి. ధారా నారాయణమూర్తి గారు రెడీగా ఉన్నారు సార్, ఉన్నాడయా అనే పాడటానికి. ధారా నారాయణమూర్తి గారు. సాయిరామ్ సార్. సరే. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రముల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రముల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఈ దారుణీ చక్ర ఇరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయ్యా. ఈ దారుణీ చక్ర ఇరుసు లేకుండగా ఎల్లవేళలా త్రిప్పుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సిరిటీలు విసిరాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురిటీలు విసిరాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఆధారము లేక అలరారుచున్నట్టు ఆకాశమును ఆపుచున్నాడయ్యా. ఆధారము లేక అలరారుచున్నట్టు ఆకాశమును ఆపుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటు తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. తెరచాటు తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. ఓం శ్రీ సాయిరామ్ అండి. 2 గేయం అండి. ఉన్నది దైవం ఒక్కడురా. ఎవరు? సాయిరామ్. పాడండి అమ్మా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. సుఖ సంపదలు వచ్చిన గాని, ఇసుక సంపదలు వచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరిచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా, ఉన్నది దైవము ఒక్కడురా. దుష్టజనులు దూషించిన గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా. యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదులు చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిస్తోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా. నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కొండవై ఉండుమురా నీవు
ఎండని కొండగా ఉండకురా, నిండు కొండవై ఉండుమురా నీవు, ఎండని కొండగా ఉండకురా. దైవము ఒక్కడురా ఉన్నది, దైవమి ఒక్కడురా, దేవుని మరువకురా ఉన్నది, దైవమే ఒక్కడురా. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. రేగుల సామ్రాజ్యం అని భక్తవత్సలమ్మ, ప్లీజ్ సేమ్. సాయిరామ్ సార్. చెప్పండి సార్. మీ ఇద్దరు కూడా పాడాలి, లేకపోతే ఆపను నేను. ఓకే సార్. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, కాదు కాదు పరోపకార్థమిదం శరీరము అను పదముల ఆచరణల ఉంచుటకు, కనులు ఇచ్చినదెందుకో తెలుసా అని చూచేటందులక, కాదు కాదు దేవాది దేవుడై కైలాసవాసుని కనులారా కాంచేటందులకు, చెవులనిచ్చినదెందుకో తెలుసా మాటలు వినేటందులక, కాదు కాదు భగవానుని కీర్తనలు వినేటందులకు, నోటినిచ్చినదెందుకో తెలుసా మాటలు మాట్లాడెందులక, కాదు కాదు ఆప్తావనుడవు దేవదేవుని కీర్తనలు పాడేటందులకు, చేతులనిచ్చినదెందుకో తెలుసా మూతికి ముద్దందించుటక, కాదు కాదు పతిత పావనుడై శివుని పూజలు చేతులారా చేసేటందులకు, పొందుగ పాదములిచ్చినదెందుకు సందులు గొందులు తిరుగుటక, కాదు కాదు నంది వాహనుని మందిరము చుట్టూ తిరుగుటకు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ గురువు గారు. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడే, ఆ పాట కోసం యాంట్రేస్ చేశాను గురువు గారు. పాడండి అమ్మా, పాడండి. ఏ పాట అయినా పాడొచ్చా గురువు గారు? ఇప్పుడు అన్నారు కదమ్మా మీరు ఉన్నాడయా అని. అది సార్ పాడేస్తారు కదా నారాయణమూర్తి గారని, మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి. ఏం పాటలు నువ్వు ఆయన పాడు, నువ్వు పాడు, ఆయన పాడితే ఏముంది. అలాగే గురువు గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెయ్యెత్తింది నువ్వు పాడు. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, లోకాన చీకట్లు పోకాత్మ రవిచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయ్యా, లోకాన చీకట్లు పోకాత్మ రవిచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రముల నేలరాల్పకమింట నిలిపేడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రముల నేలరాల్పకమింట నిలిపేడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, ఈ దారుని చక్ర మిరుసు లేకుండగా ఎల్లవేళల ద్రిప్పుచున్నాడయ్యా, ఈ దారుని చక్ర మిరుసు లేకుండగా ఎల్లవేళల ద్రిప్పుచున్నాడయ్యా, జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు త్రిప్పేడయ్యా, జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు త్రిప్పేడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా, పొంగి పొరలుచు వచ్చి పృథువిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేడయ్యా, పొంగి పొరలుచు వచ్చి పృథువిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా,
కన్నులకు కనిపింపకున్నాడయ్యా, కనిపింపకేమి చేస్తున్నాడయ్యా, కనిపింపకేమి చేస్తున్నాడయ్యా. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి, తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా. సాయిరా.